నమస్తే. తెలంగాణ రాజకీయాల్లో కన్నెపల్లికి సంబంధించిన ప్రస్తావన చాలా విస్తృతంగా చూస్తున్నాం. కన్నెపల్లి దగ్గర నీళ్లున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి దగ్గర నీళ్లున్నాయి. అక్కడి నుంచి నీటిని విడుదల చేస్తే తెలంగాణ రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది. ఎల్‌నినో కారణంగా నీటి ఎద్దడి ఉంది. వర్షాలు లేవు. పంటలేసుకునే పరిస్థితి లేదు. వేసిన పంటలకు సంబంధించిన నీళ్లు రాక ఇబ్బందులు పడుతున్నారు. సో, కన్నెపల్లి నుంచి నీటిని క్రిందికి విడుదల చేస్తే రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది. భూగర్భ జలాలు పెరుగుతాయి. పంటల్ని కాపాడుకున్న వాళ్ళవుతాం. కాబట్టి అక్కడి నుంచి నీటిని విడుదల చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. కన్నెపల్లి దగ్గర గోదావరిలో దాదాపు 1,00,000 టీఎంసీల నీరు ఫ్లో అక్కడికి వస్తుంది కాబట్టి అక్కడ నీరు నిల్వ ఉంది కాబట్టి ఆ నీటిని కిందికి వదలండి అంటూ బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మేమే వదులుతామంటూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో అక్కడికి బీఆర్ఎస్ పార్టీ నేతలు వెళ్లే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత పోలీసులు వాళ్ళని అడ్డుకున్నారు. ఆ ప్రయత్నం ఆగిపోయింది. సో ఆ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న డిమాండ్కి ప్రభుత్వం వైపు నుంచి వచ్చిన స్పందన ఏంటి అంటే, కన్నెపల్లి నుంచి కనుక నీటిని విడుదల చేస్తే అన్నారం సుందిల్లా ప్రాజెక్టులు పూర్తిగా కొట్టుకుపోతాయి. ఆ బ్యారేజ్లు పూర్తిగా కొట్టుకుపోతాయి. అవి ప్రమాదంలో ఉంటాయి. ఆ 2 బ్యారేజ్లు కొట్టుకుపోతే ఆ నీరంతా వచ్చి భద్రాచలం పూర్తిగా మునిగిపోతుంది. మరొక 44 గ్రామాలు పూర్తిగా ఎగ్జిస్టెన్స్ లేకుండా పోతాయి. ఆ 44 గ్రామాలు వరదలో మునిగిపోయే ప్రమాదం ఉంటుంది. సో 44 గ్రామాల ప్రజల్ని, భద్రాచలం పట్టణాన్ని ప్రమాదంలో పెట్టలేము. ప్రజల ప్రాణాలు మాకు ముఖ్యం కాబట్టి మేము నీటిని విడుదల చేయట్లేదు అంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటిస్తున్నారు. ఆయన చెప్తున్న మాట, అన్నారం సుందిల్లా బ్యారేజ్లు పూర్తిగా కొట్టుకుపోవడానికి సంబంధించిన అవకాశం ఉంది అనేది మేము ఊరికే చెప్తున్న మాట కాదు. ఎన్డీఎస్ఏ, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్తోంది. ఎన్డీఎస్ఏ చెప్తున్న దాని ప్రకారం కన్నెపల్లి నుంచి నీటిని విడుదల చేస్తే కింద ఉన్న 2 బ్యారేజ్లు కూడా కొట్టుకుపోతాయంటూ ఆ ఎన్డీఎస్ఏ చెప్పింది. కాబట్టి ఆ ఎన్డీఎస్ఏ చేసిన ప్రకటన, వాళ్ళు ఇచ్చిన సూచన మేరకు మేము నీటిని విడుదల చేయట్లేదు అనేది ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నమాట, ప్రభుత్వం వైపు నుంచి చెప్తున్నమాట. అయితే గతంలో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన ఈటెల రాజేందర్ ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ నాయకుడిగా ఉన్నారు. ఆయన మల్కాజ్గిరి నుంచి ఎంపీగా ఉన్నారు. ఈటెల రాజేందర్ చెప్తున్నారు, కన్నెపల్లి నుంచి నీటిని విడుదల చేస్తే నష్టం జరగదు, ఖచ్చితంగా నీటిని విడుదల చేయాలి, అన్నారం సుందిల్లా బ్యారేజీలకు వచ్చిన ప్రమాదం ఏమీ ఉండదు, కాబట్టి నీటిని విడుదల చేసి తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవాలి. కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిన పర్పసే కరువు వచ్చినప్పుడు నీటిని వినియోగం చేసుకోవడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది అని. మొదటిసారి ఆ ప్రాజెక్ట్ కట్టిన తర్వాత ఆ ప్రాజెక్టుకు సంబంధించిన ఫలాలు తీసుకునే అవకాశం వచ్చింది. నిల్వ చేసిన నీటిని వాడుకునే అవకాశం వచ్చింది. అటువంటి సందర్భంలో ఆ నీటిని వాడుకోవడం కోసం ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? రాజకీయ ప్రయోజనాల కోసమే రేవంత్ రెడ్డి సర్కారు నీటిని విడుదల చేయట్లేదు. ఈ మాట బీఆర్ఎస్ కాదు, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎంపీ ముఖ్య నేత ఈటెల రాజేందర్ చెప్తున్నారు. ఈటెల రాజేందర్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాదనని సమర్థిస్తున్నారు. నేను తెలంగాణ కోసం మాట్లాడుతున్నాను తప్ప బీఆర్ఎస్ కోసం కాదు అంటారు. ఎవరో నాతో మాటలు మాట్లాడించలేరు, తెలంగాణ ప్రయోజనాల కోసం నేను మాట్లాడుతున్నాను. ఆ ప్రాజెక్టుకు సంబంధించి ఏం జరిగిందో, ప్రాజెక్ట్ అంటే అంతా ఒకటే ప్రాజెక్ట్ కాదు, రకరకాల బ్యారేజ్లు ఉన్నాయి, రకరకాల ఎత్తిపోతలు ఉన్నాయి. కాబట్టి ఒక దగ్గర ఏదో కుంగింది అని మొత్తం ప్రాజెక్ట్ పైన దుష్ప్రచారం చేయడం మంచిది కాదు. కన్నెపల్లి నుంచి నీటిని వదిలితే లక్షలాది మంది రైతులకు న్యాయం చేసినట్లు అవుతుంది. లక్షలాది మంది రైతులకు సంబంధించిన పంటని ప్రభుత్వం కాపాడినట్లు అవుతుంది. కాబట్టి తక్షణం నీటిని విడుదల చేయాల్సిన అవసరం ఉంది అంటూ ఈటెల రాజేందర్ చెప్తున్నారు. ఈటెల రాజేందర్ ప్రకటన చేసిన తర్వాత ప్రభుత్వంపై న్యాచురల్ గానే బర్డెన్ పెరుగుతుంది, ఒత్తిడి పెరుగుతుంది. సో రాజకీయ ప్రయోజనాలతోటే రేవంత్ రెడ్డి సర్కారు నీటిని విడుదల చేయట్లేదు అని అనుకోవడానికి సంబంధించిన ఆస్కారం పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చేయాల్సింది, ఇంకా మేము అవి కొట్టుకుపోతాయి కాబట్టి నీటి వదలట్లేదు, కన్నెపల్లి దగ్గర నీళ్ళు అవైలబిలిటీ లేదు అని కొంతకాలం ప్రభుత్వం వైపు నుంచి ప్రకటనలు వచ్చాయి. కానీ అక్కడ నీటి అవైలబిలిటీకి సంబంధించిన వీడియోస్ని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు బయటపెట్టారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రులు రిపోర్టర్ల అవతారం ఎత్తి అక్కడ కన్నెపల్లి బ్యారేజ్ దగ్గరికి వెళ్ళి అక్కడ నీళ్లు ఉన్నాయనే విషయాన్ని రిపోర్టింగ్ చేసి మరీ చూపిస్తున్నారు. మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళంతా కూడా ఆ ప్రాజెక్టుకు సంబంధించి నీటి అవైలబిలిటీ, ప్రస్తుతం ఉన్న ఇన్ఫ్లోస్ ఏంటి, నీటిని వదలడం వల్ల జరిగే ప్రయోజనం ఏంటి, వీటన్నిటికి సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఇస్తూ వస్తున్నారు. సో తెలంగాణ ప్రజలంతా కూడా నీళ్లున్నా ప్రభుత్వం ఇవ్వట్లేదా, నీళ్లున్నా ప్రభుత్వం కావాలని ఆపుతుందా అని ఆలోచనలో పడ్డారు. ఆ ఆలోచనలో పడ్డ వేళ ఈటెల రాజేందర్ కూడా మాట్లాడిన మాటలు ప్రభుత్వాన్ని డిఫెన్స్ లో పడేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఏం చెప్పింది, బీజేపీ ఏమంటోంది, కాంగ్రెస్ ఏం చెప్తోంది, ప్రభుత్వం వర్షన్ ఏంటి, వీటన్నిటికంటే కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి, జలవనరుల శాఖకి, సిడబ్ల్యూసికి ఒక లేఖ రాసి ఉండవచ్చు కదా. ప్రాజెక్టుకు సంబంధించి మేడిగడ్డ దగ్గర ఒక పిల్లర్ కుంగిన సందర్భంగా ఎన్డీఎస్ఏ ఇచ్చిన రిపోర్ట్ వేరు, ఆ తర్వాత ఇచ్చిన రిపోర్ట్ వేరు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మేము కన్నెపల్లి నుంచి నీటిని తీసుకోవాలని అనుకుంటున్నాం. నీటిని అక్కడి నుంచి విడుదల చేయడం వల్ల అన్నారం సుందిల్లా బ్యారేజీలు కొట్టుకుపోయే పరిస్థితి ఉంటుందా, లేదా వాటికి సంబంధించిన సేఫ్టీ బాగానే ఉందా, ఒకసారి చెక్ చేసి మరోసారి రిపోర్ట్ ఇవ్వండి.
ఇప్పుడు అక్కడ నీళ్లున్నాయి, రైతులకు నీటికి సంబంధించిన అవసరం ఉంది, మేము వాడుకోవాలనుకుంటున్నాం. వాడుకుంటే ఈ బ్యారేజ్లు కొట్టుకుపోయే పరిస్థితి ఉంటుందా, లేకపోతే అలాగే నిలబడతాయా? మరోసారి పరిశీలన చేసి మాకు చెప్పండి అని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర జలవనరుల శాఖను, సిడబ్ల్యూసి అధికారులను అడిగి ఉండవచ్చు. రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు చేసే ప్రకటనలు రాజకీయ కోణంలోనే ఉంటాయనుకుందాం పోనీ. సో రాష్ట్ర ప్రభుత్వంగా టెక్నికల్ టీం సిడబ్ల్యూసీ అధికారులు వచ్చి పరిశీలన చేసి గతంలో మేడిగడ్డ కుంగిన సందర్భంగా ఇమీడియట్ గా వచ్చి కొద్ది గంటల్లోనే 24 గంటల్లోనే రిపోర్ట్ ఇచ్చి దానికి సంబంధించి ఒక ప్రకటన చేసి వెళ్ళిపోయారు ఎన్నికల ముందు. సో ఇప్పుడు సిడబ్ల్యూసీ అధికారులని, జలవనరుల శాఖ అధికారులని రాష్ట్ర ప్రభుత్వం అడగొచ్చు కదా. ఇప్పుడు అడిగిన తర్వాత, ఇప్పుడు మరోసారి వచ్చి చెక్ చేసిన తర్వాత, మరోసారి దానికి సంబంధించిన ఆ ప్రాజెక్టుకు సంబంధించిన భద్రత, ప్రాజెక్టుకు సంబంధించిన సేఫ్టీ ఉందో లేదో చూసిన తర్వాత ఇప్పుడు కనుక వాళ్ళు రిపోర్ట్ ఇస్తే అది టెక్నికల్ గా ఆఫీసర్స్ ఇచ్చిన రిపోర్ట్ అవుతుంది. అప్పుడు ప్రభుత్వం కావాలని ఆపిందని ఎవరు అనుకోరు. లేదా మిగతా రాజకీయ పార్టీలు చేస్తున్న విమర్శల్ని రాజకీయ కోణంలోనే చేస్తున్న విమర్శలుగా చూస్తారు. నిజానికి రేవంత్ రెడ్డి సర్కార్కి మంచి పేరు వస్తుంది. ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. పార్టీలకు సంబంధించిన నాయకులు చేస్తున్న ప్రకటనల కారణంగా రైతుల్లో ఒక గందరగోళం ఉంది. వీళ్ళు కావాలని ఇవ్వట్లేదని కొంతమంది, సో ఇస్తే పడిపోతాయని కొంతమంది, ఈ రకంగా రకరకాల అభిప్రాయాలతో ఉన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన జల వనరుల శాఖ అధికారులను ఆహ్వానించి మరోసారి తనిఖీ చేయించి ఆ బ్యారేజీలకు సంబంధించిన పరిస్థితి ఏంటి అనే దానిపైన రిపోర్ట్ తీసుకొని ఆ రిపోర్ట్ ని తెలంగాణ ప్రజలకు చెప్తే, ఆ రిపోర్ట్ ని తెలంగాణలో రాజకీయ పార్టీలకు చెప్తే అప్పుడు ప్రభుత్వం చెప్తున్న దానికి సంబంధించిన ప్రభుత్వం చెప్తున్న దానికి సంబంధించిన గ్రావిటీ పెరుగుతుంది. ప్రభుత్వం చెప్తున్న దానికి సంబంధించి నమ్మడానికి అవకాశం పెరుగుతుంది.